హాయ్ అండి అందరూ. ఈరోజు అందరికీ హ్యాపీ సండే అండి. సో అయితే ఈరోజు సండే ఈరోజు స్పెషల్గా మేము ఏం చేయబోతున్నాం అంటే మొన్న రీసెంట్గా మటన్ బిర్యానీ చేసినప్పుడు ఒక ఫుడ్ ఛాలెంజ్ చేసాం కదా, సేమ్ ఇప్పుడు అదే విధంగా నేనైతే రాక్ పేపర్ సీజర్ కాదు సార్, అది తీసుకురా. నూడిల్స్ అయితే తీసుకొచ్చామండి, పచ్చి నూడిల్స్ అయితే తీసుకొచ్చాము. వాటిని ఇంట్లో ఈరోజు నూడిల్స్ రెసిపీ చేసేసి దాన్ని ఛాలెంజ్ లాగా పెట్టుకుందాం. అంటే రాక్ పేపర్ సీజర్ అట్లా ఆడ పెట్టుకొని ఎన్ని బైట్స్కో ఏం కదా అని చేద్దాం. అది లగెత్తుది అయితే చాలా బాగుండేది, కానీ అమ్మాయి ఇప్పుడు లగెత్తకూడదు కాబట్టి ఇంకా ఈ పని చేద్దాం. ఇంకైతే చూస్తామండి. మేమైతే ముందుగా ఏ చేయి పెసర కొంచెం రిలయన్స్లో ఈ ప్యాకెట్ వచ్చేసి 200 రూపాయలు. ఇదే బయట హోల్సేల్లో అయితే 60 రూపాయలు. అదండి సంగతి. ఎన్ని వస్తాయి? 1 2 3 4 5 ప్లేట్లు వస్తాయి. అంటే ఒక ప్లేట్ లెక్క. ఇప్పుడు 5 ప్లేట్లు వస్తాయి కదా, మనమైతే రెండు ప్లేట్లు సమానంగా చేసేసుకుందాం. ఇంకా ఈ స్టవ్ మీద చేసేద్దాం. ముందు బుజ్జి వాటికి సంబంధించిన వస్తువులు తీసి ముందైతే మైక్ అనమాట. మైక్ లేకపోతే ఒకలాగా ఉంటుంది, మైక్ ఉంటే ఒకలాగా ఉంటుంది గొంతు. మేము మారేసి మాట్లాడడం, కాకపోతే దగ్గరగా ఉంటే ఒక సౌండ్, దూరంగా ఉంటే ఒక సౌండ్ వచ్చింది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మాట్లాడాం కదా, మైక్ పెట్టుకున్న తర్వాత ఎట్లుంటుంది చూద్దాం. మా గొంతు సెట్ చేస్తున్నాడు. హలో, చెక్ ఇంకా ముందుకైతే ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఎందుకంటే ఇది దూరం సౌండ్ ఎక్కువ క్యాప్చర్ చేసుకుంటే మా సౌండ్ వినపట్టలేదని ఇది తీసుకున్నాం. ఇంకా ముందుగా వాటికి సంబంధించిన వస్తువులు ఏమంటే చూసేయండి. నూడిల్స్, ఒక 4 గుడ్లు, పెద్ద బాండి అయితే చాలా బాగుండేది, కానీ మన దగ్గర చిన్న బాండి ఉంది కాబట్టి మనంతా అడ్జస్ట్ అయిపోవాలి. మళ్ళీ వాటికి సంబంధించినవి మొన్న రిలయన్స్ అయితే తీసుకొచ్చాను. టమాటో కెచప్ ఒకటి, వచ్చేసి చిల్లీ సాస్, ఇంకోటేమో సోయా సాస్, 3 సాసులు తెచ్చాం. ఇంకా వాటిలోకి ఉల్లిపాయ, పచ్చిమిరకాయ. ఇగో బావా చేస్తుంది బయట నుంచి కొనుక్కరావచ్చుగా. బయట ఎందుకు లేకపోతే వాళ్ళు అసలు ఏం వాడు చేస్తారు, ఎట చేస్తారు ఏమాలి, కానీ మనమైతే ఉన్న వాటితోనే అడ్జస్ట్ చేసుకొని సొంతంగా ఇది ప్రిపేర్ చేసుకుందాం. వాటికి సంబంధించిన వస్తువులను తెచ్చే కదా, వాటితో చేసేసుకుందాం. సరేనా? ఈ టైంలో కాక బయట కూడా తినవద్దు అంటున్నారు, ఎక్కువ ఈ రోజులను బట్టి తినకూడదు. ఏదైనా గేమ్ కూడా లైట్ గా ఉంటుందండి, అంటే మరి జస్ట్ ఫర్ ఫన్ కోసం. ఓకేనా? చూస్తాను అండి. టమాటా కెచప్ ఇది, ఇదేమో చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాస్, ఇదేమో సోయా సాస్. మొన్న వేసుకోబోలేదు. అయితే ముందు మనం వాటర్ ని బాయిల్ చేసుకొని దాంట్లో ఈ పచ్చి నూడిల్స్ అనేవి వేసేసుకుంటే ఉడుకుతూ ఉంటాయి. వాటిలో మనం ఒకసారి ఏం చేయాలంటే బుజ్జి తోడుగా పెద్ద సరిపోద్ది. అది ఎన్ని ప్లేట్లు? ఒక ప్లేట్ సరిపోద్దా? అయ్యే ఉన్నాయి ఓన్లీ ఎంత తింటావా? ఇంకా అయ్యే అన్నం తినకుండా ఒక ప్లేటు చాలులే. 2 ప్లేటు అంతే. 2 ప్లేట్లు వేసేసి మూత పెట్టేద్దాం, లేకుంటే దీన్ని మార్చేద్దాం. నేను అదే చదువుతుంది, దాంట్లో అయితే విశాలంగా ఉడుగుతాయి. అదిగో సింపుల్గా పట్టేసింది, నీళ్ళు ఉంచుతాయి. నువ్వు జస్ట్ కెమెరా పైన కాంకుతో రాంబాబు ఈరోజు. ఏంటబ్బా ఆశ్చర్యంగా ఉన్నాయి. మూత పెట్టే. ఆయిల్ వేసేదా? ఆయిల్ కావాలి. ఎక్కడుంది? ఇంట్లో ఉంది, క్యాన్ కింద. ఆయిల్ అయితే కొంచెం వేసేసుకుందాం అండి, ఎందుకంటే సపరేట్ గా బాగుండాలంటే ఆయిల్ వేసుకోవాలి కొంచెం, అతుక్కోకుండా ఉంటాయి. ఎక్కువ పోయి మాకు సరిపోద్ది. ఇంకా మళ్ళీ ఉడికి నాకు కలపాలి. మనం ఇవి వడదేయడానికి ఒక గిన్నె కావాలని ప్రిపేర్ చేసి పెట్టేసుకోవాలి. అంతలోకి జస్ట్ ఒక 5 నిమిషాలు, కానీ అరగంట అయితే కాదు, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు టైం బట్టి ఉడకాలంటే వచ్చేసి. సరేనండి, ఇంకా మా ఇంట్లో ఇవాళ సండే కాబట్టి మాంసం ఏం లేవు. మీరు ఎప్పుడు లేచినా అన్ని కావాలని అంటారు. మేము అసలు ఏం తెచ్చుకోము. ఇప్పుడు తెచ్చుకుంటే ఒకసారి ఒక వారమే తెచ్చుకునేది.
వారం రోజులు 6 రోజులు వెజ్ తినేది మేము తెలుసా. ఎప్పుడో ఒకసారి అది తెచ్చుకొని మీతో షేర్ చేసుకోవడానికి వీడియో తీస్తాం. ఇంకా దానికి మించి అంతగా మేము వారం అంతా ఇంకా అదే తింటా ఉంటే ఇంక పనులు కావు మాకైతే. ఇంకా ఎప్పుడో మా ఆయన ఒకసారి వెళ్ళినప్పుడు తీసుకొస్తాడు కుదిరినప్పుడు. ఇంకా ఇప్పుడైతే మాత్రం ఆనియన్స్ అయితే కట్ చేస్తూ ఉన్నాడు అనమాట. వాటిలోకి తగినట్టయితే కట్ చేస్తున్నాడు. ఏ విధంగా చేస్తాడనేది మీకైతే చూపిస్తాను. సండే స్పెషల్ మీరేం చేసుకున్నారో కామెంట్ చేయండి. ఉదయమే తీసేవాళ్ళం, ఇప్పుడే చర్చికి వెళ్ళి వచ్చింది అందుకని చెప్పేసి ఇంక ఇప్పుడు తీసినాం అనమాట. మాకు చర్చి 11ంటికో 8ంటికో పెట్టారు. ఇంకా ఇప్పుడు అయిపోయింది అనమాట. టైం వచ్చేసి ఎంత ఖచ్చితంగా 2:30 2:15 అయిపోయింది. నేను ఇంకెంతకు ముందుగానే వచ్చేసాము. ఇంకొచ్చేసరికి వీడియో తీద్దామని చెప్పేసి ఈ రెసిపీ అయితే చేస్తున్నాం. మొన్న తీసుకొచ్చాడు, వెనకొండలో తీసుకొచ్చాడు. నువ్వు ఇది తీసుకొచ్చేటప్పుడు ఎవరికి ఆగపడ్డామండి బాబు, కామెంట్ కూడా పెట్టారు. సుబ్బుని ఈరోజు నేను వినకుండా చూసానని నిన్న వీడియో పెడితే కామెంట్ పెట్టారు. నిన్నే తీసుకొచ్చింది. అయ్యేమో డీమార్ట్లో బావులు తీసుకొచ్చారు, డబ్బులు కొడతాయి సాసెస్ మంచికి బాగుంటాయి అని చెప్పేసి ఏదన్నా లైట్గా వేసుకుంటే ఫ్రైడ్ రైస్ అయినా కానీ నూడిల్స్ అయినా కానీ బాగుంటాయి అని చెప్పేసి తీసుకొచ్చాడు. కొంచెం అల్లం పెట్టేసాం కదండి. నేనేం చేసినట్టు అల్లం వెల్లుల్లి నూరైనా సడన్గా గుర్తొచ్చేసరికి ఇలా ఉడుకుతా ఉన్నాయి అనమాట. కొంచెం లైట్ పొలుకున్నప్పుడే తీసేసాను. ఇవన్నీ ఆయిల్ వేసి ఉడకబెట్టాం కదా, కరుసుకోవు. మొత్తం వేసేసేది దీంతో. ఇదాకా ఏమో మొబ్బట్టింది, ఎండ కాస్తుంది. సరేనండి, మనం నూడిల్స్ అయితే ఉడకబెట్టి పక్కకు తీసేసుకున్నాం కదా. తీసిన ఎమ్మటినే అతుక్కుంటాయి అనమాట. మనం ఏం చేయాలంటే అంటే కొంచెం వేడారిపోయిన తర్వాత కూల్ వాటర్ పోసేసుకోవాలి. కొన్ని కూల్ వాటర్ పోసేసుకొని మనం జుడుబా పెట్టండి. ఎంత పొడుగు తనకుండా బల్లేగా జాగ్రత్తగా కూల్ వాటర్లో వేసేసుకోవాలి. కూల్ వాటర్లో ఒకసారి కడిగేసుకొని పక్కన పెట్టేసుకున్నామంటే అంటే కరుసుకోవు, పిండి అవ్వవు అనమాట. అందుకు కూల్ వాటర్ పోస్తారు నెయ్యిగా. ఎందుకంటే మనం ఉడికించేటప్పుడు ఆయిల్ పోసేసాం కదా. ఇప్పుడు అతుక్కో మనం తిప్పేటప్పుడు తర్వాత బాగుంటాయి ఆయిల్లో నూడిల్స్ కలిపేటప్పుడు. కానీ ఈ చిన్న ట్రిక్ ట్రై చేయండి చేసేటప్పుడు మాత్రం. లేదంటే అన్నీ శివుడితే అనమాట. శివుడితే మనకి సరిగ్గా రావు, హోటల్ స్టైల్లో రావు అనమాట. ఎట్టా తిప్పేటప్పుడు కొద్దిగా కట్ అవుతాయిలే. అలానే ఒక పక్క ఎగ్స్ కూడా బాయిల్ చేస్తున్నాం 2 అయితే. ఇదేనండి ఇంకా అయితే రెడీ అయిపోయింది అనమాట వంటకైతే. అదిగోండి ఒక పక్కన ఎగ్స్ అయితే బాయిల్ అవుతున్నాయి, ఒక పక్క నూడిల్స్. వాటిలో కావాల్సిన ఐటమ్స్ అన్నీ ముందుగానే పెట్టేసుకున్నాము. ఎండని తిరగేస్తుంది, దాదాపు ముబ్బట్టింది. ఇప్పుడు ఏందో ఇరగేస్తుంది. సాయంత్రం ఉందేమన్నా తెలుసు వాన. ముందైతే తగినంత ఆయిల్ పోసేసుకోవాలి నూడిల్స్లోకి. అయితే ఆయిల్ అయితే బాగా హీట్ అయిపోయింది. బాబా ఇంకేం చేయాలి బాబా చెప్పేసి. గుడ్లు కూడా వేసుకోవాలి. ఎగ్సా ఎన్ని తీసుకుంటున్నాం మనం? మొత్తం 4 4 ఎగ్స్ తీసేసుకున్నాం. అబ్బో ఆయిల్ అయితే బాగా హీట్ అయిపోయింది. వచ్చేసి సెకండ్ ఆయిల్ అయితే బాగా హీట్ అయిపోయింది అనమాట. 1 by 1 4 ఎగ్స్ అయితే తీసేసుకున్నాం అనమాట. ఇదంతా ఆమ్లెట్ అలా అయిపోవాలి. కొంచెం గట్టిగా అయిపోతే పెద్ద పెద్ద పీసెస్ చేసుకోవడానికి బాగుంటుంది. ఇప్పుడు మొత్తం కలిపేసుకున్నాం. పెద్ద మంట ఉందా? తగ్గించాను నేను. పెద్ద మంటే ఉంది. ఇంకేం వేయాలి బావా చెప్పు? అల్లం వెల్లుల్లి, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ తీసుకొని వాటిని బాగా మగ్గిచ్చి చేసుకుంటే బాగుంటుంది.
అంటే ఒకేసారి ఎగ్లో కొంచెం పచ్చి వాసన ఉంది కదా, ఆ వాసన కూడా పోయింది. అల్లం వెల్లుల్లి కూడా బాగా వేగింది. ఏం చేస్తానంటే సెగ తగిలిద్దని మా బేబీకి మా ఆయన చేస్తున్నాడు. సండే స్పెషల్ చెట్టు అయితే కానొస్తుంది కదండి మీకు. ఇది వచ్చేసి నేరేడు చెట్టు అనమాట, ఇంటి పక్కనే ఉంది. అదిగండి కాయలు వచ్చేసి ఎక్కడ రావుతాయి. ప్రెగ్నెన్సీ టైంలో నేనైతే నేరేడుగా వెళ్ళినాలని అనుకోండి, వెళ్ళినప్పుడల్లా అనుకున్నా అసలు మామూలు రేట్లు ఇవ్వనమాట, హైబ్రిడ్ కాయలు వచ్చుకుంటా. నేను మొన్న చిలకలూరుపేటలో తీసేసుకున్నాను పెద్దవి, అవి ఖచ్చితంగా 100 తీసుకున్నారండి, పావు కేజీ వచ్చేసి. కానీ టేస్ట్ అస్సలు బొగలో ఏం లేవు, తీపి లేవు, ఏం లేవు. ఈ చెట్టు అయితే రాలుతూ ఉంటాయి ఇంటి ముందు, మా ఇంటి ముందే రాలుతాయి, అత్తమ్మ ఇంటి ముందు రాలుతాయి అనమాట. అసలు అంత తీయగా ఉన్నాయి అంటే అంత తీయగా ఉన్నాయి. వాటికి మన ఇంటికాడ ఉండే చెట్లు తినే ఫుడ్ టేస్ట్ అనేది వేరనమాట. అంత అసలు భలేగా ఉన్నాయి, రోజు తింటా నేనైతే. కొంతమంది ఏమంటారంటే ఎక్కువ తినకూడదు, పుట్టే పెరాలు బ్లాక్ అవుతాయి అంటారు. అందుకని చెప్పి రోజుకి 2-3 అయినా తినాలి. బాగా ఎంతవరకు వచ్చింది, ఇంకా నూడిల్స్ వేసుకున్నాం, బాగా ఫ్రై అయిపోయింది కదా, నూడిల్స్ వేసుకున్నాం. భలే కలుపుతారా లాస్ట్లో. దీన్ని బాగా కలిపేసేసుకోవాలి, కలిపే దాంట్లోనే ఉంటుంది మొత్తం. అయితే 2 గంటలతో కలపాలి. బాగా ఒకసారి స్పైసెస్ యాడ్ చేసుకోవాలి, బాగా భలే ఉంటుంది. ఇంకా మళ్ళీ అప్పుడు ఇప్పుడు కలపాలి నువ్వు. నాకైతే ఎక్కువ ఏ ఇష్టం అనమాట. నేను అవుట్ సైడ్ అప్పుడు హాస్టల్లో ఉన్నప్పుడైనా ఎప్పుడైనా కానీ ఎక్కువ ఏ తినేదాన్ని. మా ఆయన ఏమనుకుంటే ఏమో నిన్న కొనుక్కొచ్చేసాడు, ఇంట్లో చేస్తాలే అని చెప్పేసి. నైటే చేయాలనుకున్నాం, కుదరలేదనమాట. అందుకని చెప్పేసి మార్నింగ్ అయితే నా కోసం అయితే ప్రిపేర్ చేస్తుండే. దీంతో కొత్తగా అయితే బోదంలో స్పూన్ ఉంది వైట్ది, కారం తగినంత కారం యాడ్ చేసేసుకున్నాం. ఇంకేమేమి ధనియా జీరా, అలానే చెక్క లవంగాలు, ధనియా జీరా ఆకు వేసిన పొడి అనమాట. రెండు చేసిన. అది తక్కువ వేసుకోండి గరం మసాలా అనేది, ధనియా జీరా అనేది కొంచెం ఎక్కువ వేసుకున్నా ఏం కాదు. ఆ సాస్ పేరు చెప్పేసి బావా, టమాటో సాస్ ఎక్కువే. టొమాటో కెచప్ అనేది సాస్. జీలక కొడుతున్నావా, మొత్తం కలవాలన్నమాట. అది రెడ్ చిల్లీ సాస్, మంట ఉంటుంది కొంచెం. మా ఆయన సోయా సాస్ అది కొంచెం సరిపోద్ది. ఇంకేంది బాబు మొత్తం వేసి ఇప్పుడు ఏం చేయాలా? ఏం చేయాలా, మొత్తం రఫ్ అడిగాను. దగ్గరగా చూపిస్తున్నాను. ఎగ్స్ కింద ఆపుకుంటే సరిపోయి ఛాన్స్ అయిపోయింది. బాయిల్డ్ ఎగ్స్ స్పైసీ అనేది కొంచెం తక్కువ ఉంటేనే మంచిది, తినగలుగుతాం. మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి సాల్ట్ కూడా వేసుకొని మిక్స్ చేసేసుకుంది. నూడిల్స్ అనేవి తినకుండా కలుపుకోవాలి. కలపడం ఒక ఆర్ట్ అనమాట. మా ఆయన నాకన్నా బాగా కలుపుతుంది. కలుపుతుందని కలపాలంటే చేతులు నొప్పులు కూడా వస్తాయి నాకైతే. కలిపేసాడు, ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాం. హై ఫ్లేమ్ లో కలిపేసాం కాబట్టి స్పైసెస్ అన్ని పడతాయి అనమాట. మూత పెట్టేసుకున్నాం. ఒక పక్క వచ్చేసి బాయిల్డ్ ఎగ్స్, నాటుకోడి గుడ్లు.